श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। విద్యలన్నిటికీ ఆధారభూతుడైనటువంటి శ్రీ హయగ్రీవ పరమాత్మకు నమస్కరిస్తూ మనమందరం కూడా ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి భారతీ సూక్తి సంబంధించినటువంటి విశేషాల్లో ఈరోజు కూడా ఈ శకుంతలోపాఖ్యానం నుండి శకుంతల దుష్యంతుడితో చెబుతూ ఉన్నటువంటి విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా నిన్న భార్య యొక్క గొప్పతనాన్ని చెబుతూ శకుంతల చాలా విషయాలు చర్చించింది దుష్యంత మహారాజుతో. ఆ విషయాన్ని ఆవిడ కొనసాగిస్తూ ఈ రోజున మరొక విశేషాన్ని గురించి, భార్య గొప్పతనాన్ని గురించి ఇందులో చెబుతోంది. ఇక్కడ నన్నయ్య గారు ఒక వచనాన్ని ప్రయోగించాడు. నన్నయ్య ప్రసన్న కథా కలితార్థయుక్తిలో భాగంగా కథను వేగంగా నడపడం కోసం అని చెప్పి ఇలాంటి ప్రయోగాలు చేయడం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ఒక వచనంలో మంచి విషయాన్ని చెప్తున్నారు. మరియు భార్య పురుషునందు అర్ధంభగుటం చేసి పురుషునకు మున్న పరేత అయిన పతివ్రత పరలోకంబునం తన పురుషం కూడా తదాగమనంబు ప్రతీక్షించుచుండు. భార్య పురుషునిలో అర్ధభాగంగా భావించబడుతోంది కనుక, భార్య భర్తలో సగము అనేటువంటి ఒక భావన వ్యక్తీకరించబడుతోంది కనుక ఆవిడట ఒకవేళ పురుషుడి కన్నా ముందుగా చనిపోతే, పరేత అయినా అంటే ఇతర లోకానికి గనక వెళ్ళినట్లయితే ఆవిడేం చేస్తుందట, పతివ్రత గనక అయి ఉంటే, ఆవిడ గనక నిజంగా పతి యందు భక్తి శ్రద్ధ మొదలైనవి కలిగినటువంటి భార్య అయి ఉంటే, పరలోకంబునం తన పురుషం కూడా తదాగమనంబు ప్రతీక్షించుచుండు. ఇరలోకంలో కూడా తన భర్త ఎప్పుడు వస్తారా, తనతో ఎప్పుడు కలుస్తారా అని చెప్పి ఆవిడ ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉంటుందట. అంతే తప్ప ఇంకొక దృష్టితోటి నాకు పరలోకానికి వచ్చాను కదా, నాకు ఇక్కడ సుఖం ఏర్పడుతుంది కదా, లేకపోతే మరొకటి అనే భావన ఆవిడకు ఉండదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఒక పురుషుడు స్త్రీ యందు కలిగినటువంటి భావం కంటే స్త్రీకి పురుషుని యందు కలిగేటువంటి భావన చాలా ఉదాత్తమైనది అనే విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా పురుషుండు మున్న పరేత అయినా, ఒకవేళ భర్తయే ముందుగా గనక చనిపోయినట్లయితే, పదం పడితానను పరేతయ్యి తన పురుషం కూడా అరుగునట్టి భార్య ఏం చేస్తుందట, తాను భూమి మీద బతకలేక ఆయన లేకుండా జీవించలేనటువంటి ఒక మానసికమైనటువంటి స్థితి చేత అతనితో పాటే మరణించడానికి కూడా సిద్ధపడింది. పూర్వంలో మనందరికీ తెలుసు, సతీ సహగమనం అనేటువంటిది ఒకటి జరిగేదని. ఎవరు బలవంతాన్ని తీసుకెళ్ళి ఆవిడ నిప్పుల్లో తోసేసి తగలపెట్టేసి మరొక పని చేయలేదండి. ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి వ్యవహారాలు సృష్టించి కల్పించబడినవే. సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పలేదు. ఎందుకని చెప్పలేదంటే, ఎవరి ప్రాణాలు తీయడానికి సనాతన ధర్మం ఒప్పుకోదు. ప్రాణాన్ని హింసించడానికి, అసలు హింస అనేటువంటిదే ఒప్పుకోని సనాతన ధర్మం స్త్రీని సహగమనం చెయ్యండి అని చెప్పి నిర్దేశిస్తుందా? ఆలోచించడానికైనా కొంచెం అవకాశాన్ని ఏర్పరచుకోవాలి. కానీ ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, అసలు విషయం దగ్గరికి వెళ్ళరు. ఎవరూ కూడా మూలాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎవరో ఏదో చెప్పినటువంటి విషయాల్ని ఆధారంగా చేసుకొని అసలు ధర్మాన్ని వదిలేస్తున్నారండి. సనాతన ధర్మం ఎప్పుడు కూడా భార్య గొప్పతనాన్నే చెప్పింది, స్త్రీ గొప్పతనాన్ని చెప్పింది, స్త్రీ వైశిష్ట్యాన్ని చెప్పింది. ఆ స్త్రీ సమాజంలో జీవించేటువంటి పరిస్థితి నాకు ఉండదు. భర్త లేనటువంటి స్త్రీ సమాజంలో చులకన భావంతో చూడబడుతుంది. ఆ మానసికమైనటువంటి ఒక భావాన్ని ఇవాళ కూడా చూడండి, చాలామంది ఒక శుభకార్యం ఏదైనా జరుగుతుందనుకోండి, భర్త లేనటువంటి స్త్రీని ఏం చేస్తున్నారు, పక్కన పెట్టట్లేదా? అది మానసికమైనటువంటి బాధ కాదు ఆవిడకి. కానీ దాన్ని గుర్తించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఆఖరికి ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆవిడ నిజంగా ఆ శుభకార్యంలో తల్లే కనుక అయి ఉన్నా ఆవిడని పక్కన పెట్టేస్తున్నాం కదా మనం. మరి ఎందుకని ఇలా జరుగుతోంది అంటే అది కూడా తప్పే. పక్కన పెట్టమని ధర్మం చెప్పలే, మనం ఏదో ఒక శకునంగా భావించి దాన్ని పక్కన ఉంచుతున్నాం, అంతవరకే. ఇది ధర్మం చెప్పిన విషయం కాదు. కానీ ధర్మశాస్త్రాలలో ఉన్న విషయాలన్నీ వక్ర మార్గంలో ప్రయాణిస్తున్నాయండి.
ఎప్పుడూ కూడా అల్ప విద్వాంసుండు ఆక్షేపణకు పెద్ద అని విషయం మీద సరైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళే ఇట్లాంటి విషయాలు చెబుతారు. సనాతన ధర్మం ఎప్పుడూ కూడా ఎదురు వాళ్ళని విమర్శించడం కానీ, వాళ్ళని ఇబ్బందులు పెట్టండి అని చెప్పడం కానీ, వాళ్ళని ఇలా చేయండి, హింసించండి అని చెప్పడం కానీ ఎక్కడా కూడా చెప్పలేదు. కనుక ఈ విషయాన్ని నిశ్చయంగా నిర్మలంగా చెప్పబడుతోంది ధర్మలో, శాస్త్రాలన్నిటిలో కూడా. అదే విషయాన్ని మరలా నన్నయ్య గారు మరొకసారి సూచిస్తున్నారు. ఒకవేళ భర్త గనక భార్య కన్నా ముందుగా చనిపోయినట్లయితే ఆ భర్తలో లేనటువంటి జీవితం నాకు వ్యర్థం అనేటువంటి ఒక భావన. మనం చూడండి, ఒక వ్యక్తి ఏ రాజకీయ నాయకుడో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కలిగిన వాడు కనుక చనిపోతే ఆయన కోసం చనిపోయారు, ఆయన కోసం వాడు ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆయన కోసం వీళ్ళు ప్రాణాలు విడిచారని మాట్లాడతాం. ఆయన కుటుంబ సభ్యులెవరికి కూడా ఏమీ కాదు, కానీ సమాజంలో ఉన్నవాళ్ళు ఆయన కోసం చనిపోతారు. ఇది ఎంతవరకు నమ్మదగిన విషయం? కానీ మనం దాన్నే నమ్ముతాం. ఎందుకు అంటే అసలు వాస్తవం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇట్లాంటివి ఎదుటి వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలు, ఎదుటి వాళ్ళ యొక్క జీవనాల్లో జరుగుతున్న విషయాల మీద ఉన్న శ్రద్ధాసక్తులు మన జీవనం మీద మనకు ఉండట్లేదు. కానీ పూర్వంలో స్త్రీ పురుషులు అలా ఉండేవాళ్ళు కాదు. మన జీవనం ఏమిటి, మనం ఎలా ఉన్నాము, మన కుటుంబం ఏమిటి, మన పిల్లలు ఏమిటి, మన జీవనానికి వృద్ధికి మనం ఏం చేయాలని ఆలోచించుకునేవాడు. అట్లాంటి స్థితిలో ఆ స్త్రీ ఏమనుకునేదంటే, నేను అపశకునంగా భావిస్తారు. ఎదుటి వెళితే భర్త లేకుండా నేను పక్క ఏదైనా శుభకార్యానికి వెళితే అపశకునంగా భావిస్తారు. అది ఆవిడ అవమానంగా భావించేది. వాస్తవమే కదా అది. దాన్ని భరించలేనటువంటి స్థితిలో ఆవిడ పురుషునితో పాటుగా పర్యట కావడానికి సిద్ధపడింది. ఆవిడ మానసికమైనటువంటి ఒక సన్నద్ధతని తెలిపినప్పుడే ఆ పని చేశారు. ఇది ధర్మం చెప్పిన విషయం. కానీ కొంతమంది పనిగట్టుకుని సనాతన ధర్మాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నటువంటి మహానుభావులు చాలామంది విమర్శిస్తూ ఉంటారు. అసలు విషయాన్ని తెలుసుకోరు. నాకు కానీ ఏదో నేను విమర్శిస్తున్నాను, నేను గొప్పవాడిని అయిపోతున్నాను, విమర్శించడం ద్వారా నాకు గొప్పతనం వస్తుంది, సమాజం నన్ను గుర్తిస్తుంది అనుకోవడమే తప్ప నేను దేన్ని విమర్శిస్తున్నాననే భావన మర్చిపోయింది సమాజం. ఇవాళ మనం చదువుకుంటున్నామండి. చదువుకుంటున్నటువంటి జ్ఞానం మనకి ఏమి ఇవ్వాలి? ఏది నిజమో దాన్ని తెలియజెప్పాలి. మేము తెలుసుకున్నదే నిజం అనే భావన తప్పు, చాలా పొరపాటు. మనం తెలుసుకున్నది నిజం కాదు, తెలుసుకోదగినది ఏది ఉన్నదో అదే నిజం. ఆ విషయాన్ని గ్రహించడం కోసం అని చెప్పి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం వ్యక్తీకరిస్తున్నప్పుడు, ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళతో చర్చిస్తున్నప్పుడు ఆ చర్చకు ఆధారం ధర్మశాస్త్రం అయి ఉండాలి. ఏదైనా ఒక శాస్త్రీయమైనటువంటి నిరూపణాత్మకమైన ధోరణి దానికి ఉండాలి. అలా లేకుండా కనుక మనం ఏ విషయమైనా చెబితే అది సరి అయినటువంటి పద్ధతిలో సమాజంలోకి తీసుకొని వెళ్ళబడదు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. చెబుతున్నవాడు సరైనవాడా కాదా, మనం వింటున్నటువంటి విషయం ఎంతవరకు నిజమైనది అనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అలా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయండి. అందుకనే ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా చెప్తున్నప్పుడు చూడండి, ఎన్నో విషయాలు చెప్పాయి. మనం విషయాన్ని పూర్తిగా చదవం, కొంతవరకు చదివేసి దాన్ని ఏదో మనకు తోచినటువంటి అర్థాన్ని తీసేసుకుని సమాజానికి చెప్పేస్తూ ఉంటే అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి దానివల్ల. కాబట్టి దయచేసి ఎవరు ప్రబోధకులు, అందరూ వాళ్ళ పేరే ప్రబోధకులు కదండి, మంచి విషయాన్ని బోధన చేసేవారు. అలాంటి స్థితిలో జాగరూకత వహించడం అనేది చాలా అవసరం. సమాజం ఏది చెప్పినా వ్యతిరేక ధోరణిలో తీసుకునే స్థితిలో ఉన్నప్పుడు చెప్పేటువంటి వాడు దానికి అనుగుణమైనటువంటి మార్పును తెచ్చుకోవాలి. కాలానుగుణమైనటువంటి మార్పులు పొందండి అని చెప్పిన విషయానికి అర్థం ఏమిటంటే, సమాజంలో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందో దానికి అనుకూలంగా బోధించేవాళ్ళు, చెప్పేవాళ్ళు చెప్పాలి అనేది దాని యొక్క అర్థం. అట్లాగా మనం అనేక రకాల విషయాల్ని వెల్లడి చేస్తున్నప్పుడు దాన్ని సరి అయినటువంటి ధోరణిలో వ్యక్తీకరించగలగాలి. ఇక్కడ శకుంతలం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా అదే. అక్కడ వాస్తవంగా పురుషుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెబితే ఎదుటి వినేవాడి కోపం వస్తుంది. ఎందుకంటే పురుషుడు చేసేటువంటి పని తప్పు కదా. వాస్తవంగా దుష్యంతుడు చేసింది పొరపాటే, తప్పే. ఆ విషయాన్ని నువ్వు చేసింది తప్పు అని ఎదురు చూపిస్తే వాడికి ఇంకొంచెం కోపం పెరుగుతుంది, వాడి మనసు మారేటువంటి అవకాశం ఉండదు. కనుక ఈవిడేం చేస్తుంది, వాడి మనసు దేని గురించి మారాలి? భార్యని గురించి మారాలి. కనుక భార్య వైశిష్ట్యాన్ని గురించి చాలా నొక్కి ఒక్కాణిస్తుంది శకుంతల. కనుక చెప్పేవాడు కూడా ఏం చేయాలంటే,
ఎదుటివాడి యొక్క మానసికమైనటువంటి స్థితికి అనుగుణంగా బోధన చేయాలి, ఏ విషయమైనా సరే. ఆ విషయమే మనకి ఇక్కడ శకుంతలోపాఖ్యానం సూచిస్తుంది. ఇట్లా ఒక భార్య గనక ముందుగా చనిపోతే భర్త గురించి ఎదురు చూస్తూ ఉంటుంది, ఎంత కష్టమైన నష్టమైన. అలాగే ఒక భర్త గనక ముందుగా చనిపోయి ఉంటే అతనితో పాటే తన జీవితం తప్ప మరొకటి కాదనేటువంటి ఏకభావంతో ఆవిడ అతనితో సతీ సహగమనాన్ని చేయడానికి ఒప్పుకొని దానికోసమే ఉండేది. అంటే మంటల్లో కాలిపోవడం కంటే కూడా ఈ సమాజంలో ఒంటరిగా జీవించడం చాలా భయంకరమైంది అనే వాస్తవాన్ని గ్రహించింది అది ఆ రోజున ఆవిడ. కనుక అది ఆవిడకి ఇష్టంగా అనిపించింది. కథలు చెప్పుకునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు అండి ఏది పడితే అది మాట్లాడుకుంటాం. వాస్తవంగా ఇవాళ సమాజం చూడండి, రాముడు సీతను కష్టాలు పెట్టాడు, రాముడు సీతను కష్టాలు పెట్టారని మాట్లాడతారు. మా ఆయన నన్ను కష్టపెట్టాడని సీతాదేవి ఎవరికని చెప్పిందా? ఎక్కడన్నా రామాయణంలో ఉందా? ఎక్కడైనా ఈ విషయం చెప్పింది ఆవిడ నన్ను కష్టపెడుతున్నాడు. వ్యతిరేక ధోరణిలో స్వీకరిస్తున్నాం ప్రతిదానిని. నాకు అనుకూలంగా ఉంటే అది మంచిది, నాకు అనుకూలంగా లేకపోతే అది చెడ్డది అనే భావన సమాజం స్వీకరిస్తోంది. కనుక దానికి అనుగుణమైనటువంటి విధానంలో బోధన చేయాలి. వాస్తవంగా మరి రాముడు కష్టాలు పడ్డాడండి? సీతాదేవి ఆయన జీవితంలోకి రాకముందు ఏమైనా కష్టం పడ్డాడా? ఏం లేదే. ఆయన కూడా చాలా సౌఖ్యంగా జీవించాడు కదా. మరి సీతాదేవి వచ్చిన తర్వాతనే కష్టాలు పడ్డాడని దాన్ని ఏదో వ్యతిరేక ధోరణిలో ఆపాదించేసి సీత వల్ల రాముడు కష్టపడ్డాడు అంటే సరిపోయిందా? అలా చెప్పుకుంటే అనేక దృష్టాంతాలు దాంట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఏం చెప్పాడు రాముడు? సీత, నువ్వు రాకు, మీ నాన్నగారు నిన్ను చాలా ఇబ్బంది లేకుండా పెంచాడు, చాలా సుఖంగా నువ్వు పెరిగావు, కనీసం ఎండకన్ను ఎరగకుండా నిన్ను పెంచుకున్నాడు ఆయన చాలా గారాభంగా, నువ్వు నాతో పాటు అరణ్యాలకు వస్తే ఇబ్బందులు పడతావు, రావాకన్నాడు. ఆవిడేమంది? నువ్వే మీ నాన్న మాట అంటావా ఏంటి? మా నాన్న నేను వినక్కర్లేదా? మా నాన్న ఏం చెప్పాడు? ఛాయ ఏవా అనుగతా సదా అని చెప్పాడు, నీ వెనకాల నీడలాగా ఉంటుందని, కాబట్టి ఉంటా అన్నది. వద్దు, అడవిలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఇబ్బందులు పడతావు, కష్టాలు పడతావు అంటే నువ్వు నన్ను రక్షించలేవా, చూడటానికి పురుషుడివా నువ్వు అన్నట్టుగా మాట్లాడింది, వ్యతిరేకిస్తూ మాట్లాడింది. అక్కడ ఉద్దేశం భర్తను వ్యతిరేకించడం కాదు, భర్తను విడిచి ఉండలేనటువంటి ఆత్మీయత భావన, దాన్ని గ్రహించాలి అంతే తప్ప సీతాదేవి రాముడిని తిట్టింది, సీతాదేవిని రాముడు కష్టపెట్టాడు, ఇవి కాదండి తెలుసుకోవాల్సిన విషయాలు. అట్లా సరే సీత యొక్క మానసికమైనటువంటి స్థితిని అర్థం చేసుకున్నాడు రాముడు. సరే రమ్మన్నాడు, వెళ్ళింది. ఆవిడ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఏదో ఒక కోరిక కోరింది, తీర్చాలి, జింక కావాలి. మరి దీన్ని తప్పుగా ఆలోచిస్తే, అడవిలోకి వెళ్ళావు, అడవిలో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు అనే విషయాన్ని మర్చిపోయి నాకు అది కావాలి తీసుకురా, ఇది కావాలి తీసుకురా అని చెప్పచ్చా? పోని చెప్పింది. భర్త అయినటువంటి రాముడు ఏం చెప్పాడు? నువ్వు బయటికి రాకు సీత, ఇబ్బంది పడతావు, నువ్వు ఇక్కడే ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. తమ్ముడిని కాపలా పెట్టాడు. మరి అక్కడ జరిగిన విషయం ఏంటి? వ్యతిరేకంగా ఆలోచించడం మొదలు పెడితే ప్రతిదీ వ్యతిరేకంగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రతి పనికి ఒక నిమిత్తం ఉంటుంది, ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తెలుసుకోవాలి. ఆ కారణం వెనక ఉన్నటువంటి సరి అయినటువంటి విధానం ఏదో గ్రహించగలగాలి. ఇది మన ధర్మశాస్త్రం మనకు బోధించిన విషయం. మహాభారతం కూడా అదే చెప్తోంది, ఇక్కడ శకుంతల కూడా అదే చెబుతోంది. మహారాజా, స్త్రీ యొక్క గొప్పతనం ఇంతది, ఇంత ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి భార్యని నువ్వు అవహేళన చేయటం తప్పు కదా, అలా మాట్లాడవచ్చా? నువ్వు మాట్లాడకూడదు కదా. అంతేకాదు అవమానించుట ధర్మ విరోధంబు, అలాంటి స్త్రీని అవమానించడం అనేది ధర్మం ఒప్పుకోనటువంటి విషయం, నిష్కర్షగా చెప్తున్నాను అన్నయ్య గారు. అలా అంతేకాకుండా ఇంకొక చిన్న సూచన కూడా చేస్తోంది. పురుషుండు భార్య యందు ప్రవేశించి గర్భంబున పుత్రుండై తాను ఉద్భవిల్లు కావున. పురుషుడు భార్యతో సంగమాన్ని పొందడం వల్ల ఆ సాంసారికమైనటువంటి సౌఖ్యము పొందినటువంటి కారణం చేత పురుషుడే స్త్రీలో ప్రవేశించి ఆ స్త్రీ గర్భం నుండి సంతాన రూపంలో మళ్ళా జన్మిస్తున్నాడు. కనుక భర్తకు పునర్జీవనాన్ని కలిగిస్తున్నటువంటి స్థితి ఎవరిది? స్త్రీదే కదా, ఆ భార్యదే కదా. అందుకనే అంగాత్ సంభవసి అనేటువంటి ఒక వేద వాక్యం దీనికి పరమ ప్రామాణికమైనది. మహారాజా తెలుసుకో, నువ్వు పొరపాటు చేస్తున్నావు అని చెప్పకుండానే చేస్తున్నది తప్పు అని చెబుతోంది శకుంతల. కాబట్టి మాట్లాడే విషయం కూడా చాలా జాగ్రత్తతో మాట్లాడాలనడానికి ఈ కథ ఒక ఉదాహరణ అండి. అంతేకాకుండా మంచి విషయాన్ని మళ్ళా చెబుతోంది ఇక్కడ. విను, గార్హపత్యమనునయ్య నలము విహరింపంబడి
గార్హపత్యమనునయ్యనలము విహరింపబడి తదాహవనీయంబున వెలుగునట్లు వెలుగును జనకుడు తా పుత్రుడై నిజద్యుతితోడన్. అగ్నులు 4 రకాలు ఉన్నాయండి. ఈ 4 రకాలలో గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని, అవసఖ్యం అనేటువంటివి 4. ఈ 4 రకాల అగ్నులు 4 రకాలైనటువంటి కార్యాలకు ఉపయోగించడం అనేది లోకాచారంలో ఉన్నటువంటి విషయం. సంప్రదాయం కూడా అదే చెబుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా స్వీకరించదగినవి 2 అగ్నులు. మొట్టమొదటిది గార్హపత్యము, రెండవది ఆహవనీయము. ఇందులో శకుంతల కూడా చెప్తోంది. తనకు ఎంతటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీయో ఇక్కడ గుర్తించాలి మనం. వేదాధ్యయన తత్పరురాలాగా వేదంలో చెప్పబడిన విషయాలు అవి కూడా ఆవిడకి అవగాహన ఉన్నాయనడానికి ఇది ఉదాహరణ. గార్హపత్యం అనేటువంటి అగ్ని గృహస్థుగా ఉన్నవాడు, అంటే వివాహం చేసుకున్నటువంటి పురుషుడు ఎవరైనా సరే గార్హపత్యము అనేటువంటి అగ్నిలో ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేసుకోవాలి. ఒక బ్రాహ్మణుడిగా జన్మించో ఒక జన్మను తీసుకున్నటువంటి వాడు, ఒక క్షత్రియ జన్మని తినవాడు, ఒక వైశ్య జన్మని తీసుకున్నటువంటి వాడు, ఒక మానవ జన్మలో ఉన్నటువంటి వాడు. ఇక్కడ కులాలు భేదాలు మతాలు ఏమి లేవండి. గృహస్థు అంటే వివాహమైన పురుషుడు అని అర్థం. ఆ వివాహమైనటువంటి పురుషుడు ఆచరించబడినటువంటి ధర్మాల్లో నిత్యాగ్నిహోత్రం కూడా ఒకటి. అలా అగ్నిహోత్రం చేయడం కోసం వాడేటువంటి అగ్నిని గార్హపత్యము అని పిలిచారు. గార్హపత్యం అని ఎందుకన్నారంటే దీన్ని గృహస్థు అగ్నిలో అగ్నిహోత్రాన్ని వేలుస్తున్నాడు కనుక. కాబట్టి గార్హపత్యము అనేటువంటి ఒక అగ్ని గృహస్థు తీసుకుంటాడు. అది ఆరిపోకుండా రక్షించుకునేటువంటి అగ్ని గార్హపత్యాగ్ని. ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి గృహస్థు ఆ అగ్ని ఆరిపోకుండా కాపాడుకోవాలి. ఆ మంట ఎల్లప్పుడూ జ్వలిస్తూ ఉండాలి. ఆ కాంతి ఇంట్లో ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఇది ధర్మం చెప్పిన విషయం. అలాంటి గార్హపత్యం అనేటువంటి అగ్ని పురుషునికి ఆధిపత్యం కలిగినటువంటి అగ్ని. అదే అతనిలో ఉన్నటువంటి వీర్య శక్తిని పెంపొందింపజేస్తుంది, వంశాన్ని వృద్ధి చేయడానికి అది ఉపయోగపడుతోంది అని ధర్మాలన్నీ చెబుతున్నాయి. అట్లాంటి గార్హపత్యం అనేటువంటి అగ్నిని ఒకవేళ ఏదైనా యజ్ఞం చేయాలనుకోండి, ఆ గృహస్థు యజ్ఞం చేయాలనుకున్నప్పుడు వైశ్వేదేవం మొదలైనటువంటి కార్యక్రమాలు ఇంట్లో ఏదైనా సరే ఒక షోడశ కర్మలు కానివ్వండి, లేకపోతే యజ్ఞయాగాది క్రతువులు కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఈ అగ్నిని మనం తీసుకొచ్చుకుంటాం. ఈ అగ్నిని కర్పూరం పెట్టి వెలిగించటాలు, అగ్గిపుల్లలు పెట్టి వెలిగించటాలు ఇలాంటివి చేయమని ఎక్కడ చెప్పలా. అరణేర్ మధితాగ్నిం వా అన్నారు. అరణిని మధించడం ద్వారా అగ్నిని పుట్టించడం. సూర్యకాంతాద్వా అని అంటే సూర్య భగవానుడి నుండి అగ్నిని తీసుకోవడం, అది కూడా కుదరలేదు. అది కూడా కుదరినప్పుడు ఏం చేయమన్నాడు? అర్కకాంతాత్వ శ్రోత్రియ గృహాద్వా అన్నాడు. ఇట్లా నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి ఆ బ్రాహ్మణుని ఇంట్లో నుంచి అగ్నిని తీసుకొచ్చుకోండి. కనుక ఏదైనా ఒక యజ్ఞయాగాది క్రతువులు కానీ వైశ్వదేవం మొదలైనటువంటి క్రియలు నిర్వహించాలనుకున్నప్పుడు ఈ గార్హపత్యము అనేటువంటి అగ్నిలో నుంచే అగ్నిని తీసుకెళ్ళి దాంట్లో వేరే యజ్ఞ కుండంలో పెట్టి ఆ అగ్నిని ప్రజ్వలింపజేస్తున్నాం. దీనిని ఆహవనీయము అని పిలుస్తున్నారు. కనుక చూడండి, గార్హపత్యంలో నుంచి తీసుకెళ్ళినటువంటి అగ్ని ఆహవనీయం అనేటువంటి పేరుతో ఇంకొక కుండంలో వెలుగొందుతోంది. అంతే కదా. అలాగే జనకుడు తండ్రి ఏమవుతున్నాడట? పుత్రుడై నిజద్యుతితోడన్, కుమారుడై ఈ గార్హపత్యాగ్ని ఆహవనీయమనే అగ్నిలో వచ్చి రెండూ ఒకే రకంగా ఎలా ప్రజ్వరిల్లుతున్నాయో తండ్రి కుమారుడు కూడా అలాగే ప్రజ్వరిల్లుతారు. కనుక మహారాజా తెలుసుకో, ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి సృష్టి కార్యానికి సంబంధించినటువంటి విషయమయ్యా. ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించవద్దు, ఇది చాలా పొరపాటు అన్నట్లుగా మాట్లాడుతోంది ఈవిడ. విను, గార్హపత్యమనునయ్యనలము విహరింపంబడి తదావనీయంబున వెలుగునట్లు వెలుగును జనకుడు తా పుత్రుడై నిజద్యుతితోడన్. తన నీడ నీళ్లులలో నేర్పడచూచునట్లు. ఇంకో ఉదాహరణ చెబుతోంది మహారాజా. ఒక వ్యక్తి తన యొక్క స్వరూపాన్ని, తన రూపాన్ని నీటి దగ్గర నిలబడినప్పుడు ఆ నీళ్లలో తన రూపాన్ని తానే చూసుకున్నట్లుగా
లోకస్తుత, లోకము చేత కీర్తించబడేటువంటి మహారాజా. ఎంత కోపం మనసులో ఉందో, ఎంత బాధ మనసులో ఉందో, అయినప్పటికీ ఆవిడ ఏమంటుందండి? మహారాజును పొగుడుతోంది. లోకస్తుత అంటుంది. లోకం చేత కీర్తించబడిన వాడివయ్యా నువ్వు. అలాంటి కీర్తి మొత్తానికి మచ్చ తెచ్చుకుంటావా ఈ చిన్న పొరపాటు చేసి? అదే ఇవాళ చూడండి, కోపం వస్తే ఏం చేస్తామండి? నోరు పట్టనటువంటి మాటలు మాట్లాడతాం. కానీ ఈ కథల నుంచి, వీటి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఎంత కోపం వస్తే అంత విషయం మన నుంచి బయటికి రావాలి. లాంటి స్థితిని పొందగలగటమే జ్ఞానం. లోకస్తుత, లోకంలో కీర్తించబడేటువంటి ప్రతిష్ట కలిగినటువంటి మహారాజా. తత్సూను జనకుడు సూచి మహానందము పొందు అతిశయ ప్రీతిమయిన్. కుమారుడిలో తనను తానే చూసుకుంటూ తండ్రి ఆనందపడతాడయా. ఎట్లాగో తెలుసిన, నీళ్లలో తన రూపాన్ని తానే చూసుకున్నట్లు కుమారుడిలో తనను తాను గ్రహించుకుని తండ్రి ఆనందపడతాడయా. నువ్వు ఆ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యి. ఇదిగో పుట్టినటువంటి వాడు నీ కుమారుడు. దాని ఆనందాన్ని నువ్వు గ్రహించడానికి ప్రయత్నించు. దాంట్లో ఉన్నటువంటి తృప్తి మరొక దాంట్లో లేదయ్యా మహారాజా, తెలుసుకో అని ఇక అసలు విషయం దగ్గరికి వెళ్ళిపోతోంది. ఇదిగో ఈ పుట్టినటువంటి వాడు నీ కుమారుడయ్యా. పున్నామునో నరకత్రాయత ఇతి పుత్ర. పున్నాము అనేటువంటి ఒక నరకం నుండి విముక్తుణ్ణి చేసేటువంటి వాడు కుమారుడే. కనుక కుమారుడు గొప్పతనాన్ని కూడా తెలుసుకో. అలాంటి కుమారుడు నీకు జన్మించాడు నాయందు. కనుక ఇదిగో ఈ పిల్లవాడిని స్వీకరించు, కౌగిలించుకో. ఆ కౌగిలిల వలన కలిగినటువంటి ఆనందాన్ని పొందు. అది ఎంత గొప్పదో తెలుసా? చందమామ వెన్నెల కంటే, ముత్యాల హారం నుండి వచ్చేటువంటి ఆ చల్లదనం కంటే, వెన్నెలలో ఉన్నటువంటి పరిస్థితి కంటే, వేదములు చదవడం ద్వారా వచ్చేటువంటి ఆత్మ సంతృప్తి కంటే కూడా చాలా గొప్పదయ్యాది. అలాంటి పుత్ర కౌగిలి పొంది ఆనందాన్ని అనుభవించవయ్యా మహారాజా. అంతేకాని నువ్వు ఇక్కడ ఇలాంటి పనులు చేయొద్దు, పొరపాటు చేయవద్దు. చూడండి, ఆవిడేమడిగింది? నా కుమారుణ్ణి నువ్వు రాజ్య పట్టాభిషేకం చేయమని అడిగింది. ఇప్పుడు ఇంత బాధలో కూడా ఏమంటోంది? పిల్లవాడిని స్వీకరించమంటోంది, అంతేకాని నన్ను గ్రహించని చెప్పట్లేదు. భార్య గొప్పతనాన్ని ఇంత వైభవంగా చెప్పినటువంటి ధర్మశాస్త్రాలు మనవి. మన ధర్మ ఆచరణాత్మకమైనటువంటి, ఆచరణ యోగ్యమైనటువంటి ధర్మాలే చెప్పింది తప్ప ఎక్కడా కూడా సామాజిక ఇబ్బందికరమైనటువంటి విషయాలను మన ధర్మశాస్త్రాలు చెప్పలేదు అని మరొకసారి మీ అందరికీ చెబుతూ, అలాంటి విషయాలు ఎవరైనా చెప్పినా అనవసరమైనటువంటి అపోహలు పడి, అనవసరమైనటువంటి ఆందోళన చెంది ఇబ్బందుల పాలు కాకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ధర్మంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహిద్దాం. ఔచిత్యంతో ప్రవర్తిస్తూ మన హైందవ ధర్మాన్ని, హైందవ సంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలని, మన భారతీయ సంస్కృతిని కాపాడడంలో మనం కూడా ఒక చిన్న పావులవుదామని చెప్పి ఆకాంక్షిస్తూ, ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చేసుకుని నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆకాంక్షిస్తూ ఈరోజుకి ఈ విషయాన్ని మీ ముందుంచుతూ మీ దిట్టకవి గోపాలాచార్యులు. నమస్తే.